కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం కొన్ని పత్రికలు, ప్రత్యేకించి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొన్ని ప్రసార సాధనాలు ఏ విధంగానైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సందర్భంలో విష ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించే ఒక ప్రయత్నం చేసినారు, మరొకసారి అదే విధమైన ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ వారికి బుద్ధి వచ్చేటట్టు లేదు. టీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం, ప్రత్యేకించి కేటీఆర్ గారు అనేక విషయాలు పత్రికలను ఉద్దేశించి ఈరోజు మా పార్టీకి సంబంధించి మా ప్రభుత్వ పరంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాల విషయంలో కొన్ని ఆరోపణలు చేశారు. 10 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ అనుభవం మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఇప్పటికైనా వారి ఆలోచన ధరలో మార్పు రావాలి. సరే, మాకు కూడా మంచిదే, ప్రజలకు మరొకసారి మా విధానపరమైన నిర్ణయం చెప్పుకోవడానికి ఆస్కారం కల్పించారు. మేము గత ప్రభుత్వం లాగా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఎవరికి సంబంధం లేకుండానే జీవోలు తీయటం, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన చెల్లింపుల విషయంలో కానీ అనుమతులు లేకుండా ఎప్పుడు కూడా మా ప్రభుత్వం చేయలేదు. వారి ప్రభుత్వంలో వారి హయంలో ఏం చేసినా దాని వెనుక ఒక మతలబు ఉండే కనుక మా ప్రభుత్వ పాలసీలో భాగంగా ప్రభుత్వ సంక్షేమం మాకు కనబడితే వారికి కేవలం ఆ మతలకు కనబడతా ఉంది. వారి కోణం నుంచి వారి ఆలోచన మేరకు వారి దృష్టి ప్రకారం ఆ విధంగా ఆలోచన కనబడతా ఉంది. వారు చెప్పిన కొన్ని అంశాలు మొన్న ప్రభుత్వ పరంగా తీసుకున్న కేబినెట్ లో పరంగా నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాలకు అనుగుణంగానే ఈరోజు మేము తీసుకొస్తా ఉన్న కొత్త పాలసీలో పారిశ్రామిక వాడలకు సంబంధించిన భూముల విషయంలో వారు మరొక దుష్ప్రచారం, సత్యదూరమైన విషయాలు ఈ రాష్ట్ర ప్రజలకి ముందర పెట్టే ప్రయత్నం చేశారు. మొత్తం భూమి 9,292 ఎకరాలు. ఆ 9,202 ఎకరాలకు సంబంధించి వారు చెప్పింది. సరే, దాంట్లో ప్లాటెడ్ ఏరియా 4,740 ఎకరాలు. స్పష్టంగా ఏ విధంగా వారు చెప్పడం అనేది సూచసాగే చెప్పిన ఆ డొడ్లాతనము అక్కడే కనబడదు. వారి ప్రభుత్వంలోనే 3 జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవోలకు సంబంధించి ఈ పారిశ్రామిక వాడలకు సంబంధించి పరిశ్రమలకు ప్రోత్సాహం చేయాలని ఒకటి లీజ్ ల్యాండ్స్ ఉంటాయి. పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలని ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా ఇండస్ట్రీస్ పరంగా ఒక రేటును ఏర్పాటు చేసుకొని ఆ రేటు పరంగా పూర్తి స్థాయిలో ఉన్న ఆ భూముల పరంగా ఉన్న హక్కులను ఆ పారిశ్రామికవేత్తలకి, చిన్న మధ్య పెద్ద పారిశ్రామికవేత్తలకి ఇచ్చి దాన్ని ఫ్రీ హోల్డ్ ల్యాండ్ గా గుర్తించడం జరుగుతుంది. సింపుల్ లాజిక్.